జాతీయ సమగ్రత అన్న అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉందని అనుకుంటున్నారా అండి? ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పాచిపోయిన లడ్డూలని అన్నది ఎవరండి? మరి అప్పుడు జాతీయ సమగ్రత ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? మా అమ్మను తిట్టిన వాళ్ళతోటి నేను ప్రయాణం చేస్తానా అని చెప్పి అదే సభాముఖంగా తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఎక్కడ ఆయనకి అసలు ఆయన మాట మీద ఆయనకి ఎక్కడైనా సమగ్రత ఉందా? ఏ రోజైనా ఆయన ఒక మాట మీద చెప్తే ఆ మాట మీద ఏ రోజైనా నించున్నాడా? ఈరోజు ఎర్రకండువ ఏమైపోయిందండి? ప్రశ్నించే గొంతు ఏమైపోయింది? ఇందాక వాళ్ళ పార్టీ నాయకుడే చెప్తున్నాడు, మాట్లాడకూడదు అంటున్నారు, అల్టిమేట్ జారీ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి పల్లకి మోసిన నాయకులే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలా? ఎవరు క్వశ్చన్ చేయాలా? ఆయన పల్లకి మోసి ఆయన ఒక డిప్యూటీ సీఎం గా కూర్చోబెట్టిన సొంత పార్టీ నాయకులే ఆయన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు? వాళ్ళు వెళ్ళి ఎవరిని అడగాల? వాళ్ళ అధికారి వాళ్ళ ఎవరైతే ప్రతినిధి ఉన్నారో ఆ ప్రతినిధిని వాళ్ళ క్వశ్చన్ చేయాలా? మరి క్వశ్చన్ చేసే రైట్ కూడా లేకపోతే జనసేన నాయకులు ఎవరిని నమ్మి ఆ పార్టీలో ఉండాలా? దేనికి ఉండాలా? ఏంటి జాతీయ సమగ్రత? అప్పుడు చిరంజీవి గారు పార్టీ పట్టి అర్ధాంతరంగా కాంగ్రెస్ లో కలిపేసినట్టు రేపటి రోజున బీజేపీలో కలిపేస్తారా? ఇదేనా జాతీయ సమగ్రత అన్నది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేకపోతే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఈ రోజు ఆత్మ విశ్లేషణ అన్నది ఖచ్చితంగా చేసుకోవాలా? అంటే వీళ్ళు వన్ టైం నాయకులు అండి. వీళ్ళు వన్ టైం వచ్చి వాళ్ళ కోరిక తీరిపోతే, లేకపోతే వాళ్ళ అభిలాష తీరకపోతే, లేకపోతే వాళ్ళు అనుకున్న ఏదైతే టార్గెట్ రీచ్ అయిపోతే ఇక వాళ్ళ పల్లకి మోసిన నాయకులు గాని, వాళ్ళ పార్టీని నమ్ముకునే నాయకులు గాని నట్టేట ముంచేసి ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేసేసి వీళ్ళు ప్యాకేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ నాయకత్వం. లేదు మేడం, లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మీటింగ్ పెట్టారో చెప్పనండి. మీరు గాని ఇక్కడున్న ప్యానల్ లో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు మీటింగ్ పెట్టారో చెప్పనా? బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది మేడం. రాజ్యసభ సీటు మొన్న అది ఏ లెక్కన ఇచ్చారు? మీ జనసేన నాయకుడికి ఎందుకు ఇవ్వలేదు? అది పూర్తిగా దాని గురించి క్వశ్చన్ చేయొద్దని చెప్పారని కూడా మురళి గారు చెప్పారండి. ఒక్క నిమిషం, దాని గురించి మురళి గారు ఇప్పుడే చెప్పారు. దాని గురించి అడిగితేనే ఎవరో క్వశ్చన్ చేయొద్దని నాగబాబు గారు ట్వీట్ చేశారన్న విషయం కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మురళి గారు, దానికి ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, దానికి ఒక క్వశ్చన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఏంటనంటే అసలు ఢిల్లీలోనే ఎందుకు పెట్టారని ఆయన కూడా చెప్పారు కొన్ని విషయాలు చెప్తూ. అసలు ఇక్కడ కాక్రోచ్ పార్టీని కూడా టార్గెట్ చేశారండి ఆయన. బహుశా నేను అనుకోవటం మెయిన్ అదేమో అనుకుంటున్నాను. ఎందుకనంటే దానికి ఒక సుమతి శతకంలో ఒక పద్యం కూడా చెప్పారు. చలిచీమల చేత చిక్కి చావది సుమతి బలవంతమైన సర్పం. అది దానికి ఒక కొత్త అర్థం చెప్పారు ఆయన. అదేంటంటే ఇలా చిన్న చిన్న థాట్స్ ఇలాగ అంతా అది అర్థం లేని ఆలోచనతో ఈ చిన్న చిన్న థాట్స్తో వీళ్ళంతా కూడా దేశాన్ని వేరే విధంగా అర్థం చేసుకుని దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు అనే విధంగా దానికి వేరే నిర్వచనం ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి మురళి గారు? ఏం జరిగిందంటే చెప్పనా సార్, అసలు ఇప్పుడు